దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము 5వ వచనం. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుచున్నారు. యెహోవా ఆశీర్వాదము ఏ విధముగా మనకు వస్తుందంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో అనగా ఆయన ఏ యొక్క మాట అయితే మన కోసము ప్రకటించారో బోధించారో ఆ విధముగా నడిస్తే కుటుంబ ఆశీర్వాదాన్ని, జీవిత ప్రయాణాన్ని, పిల్లల భవిష్యత్తును గూర్చి భక్తుడు వ్రాస్తూ దైవాశీర్వాదం ఈ విధముగా వస్తూ ఉంది అని అంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే సియోను అనగా పరలోకము, ఆయన నివాసం ఉన్న రాజ్యము. ఆ మోక్ష రాజ్యము నుండి ఆయన సన్నిధానములో లోబడి విధేయత కలిగి భయభక్తులు కలిగి ఎవరైతే యథార్థమైన రీతిలో బ్రతుకుతారో అటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. సియోనులోండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవిత కాలమంతయు నీకు క్షేమాన్ని నేను కలగచేస్తానంటూ ఉన్నాడు ఆయన. ఈ కడవరి దినాలలో దేవుని బిడ్డలారా, వాక్యము కొరకు బ్రతకండి. క్షేమకరమైన జీవితాన్ని నిత్యముగా ఆయన అనుగ్రహిస్తారు. ఈనాడు పరిస్థితులు అననుకూలంగా మారటానికి కారణము దేవుని భయం లేకపోవటమే. దేవుని సన్నిధిలో యథార్థంగా నడవకపోవటం వలన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆయన మాట ఇస్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ క్షేమాన్ని ఇస్తాను, దీర్ఘాయుష్యమంతుడిగా నేను మారుస్తానంటూ ఉన్నాడు ఆయన. నీ పిల్లల పిల్లలను చూసేదవు అని అంటూ ఉన్నాడు. ఈ యొక్క అధ్యాయం ముగిస్తూ ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. సమాధానకర్త పలికిన ఆ మాటను మనం పొందుకోవాలంటే భయము భక్తి కలిగి నడవాలి. ఆయన వాక్య ప్రకారము జీవించాలి. అప్పుడే మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు దీవిస్తారు. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకుందాము. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారో వారిని ఆశీర్వదిస్తారని వాగ్దానము చేసిన తండ్రివి, నీకు వందనములు. ఈ దినమ దీవెనకరంగా మార్చండి ప్రభువా. నీ యందు యథార్థముగా నమ్మకంగా బ్రతుకు జీవితం అందరికీ మీరు దయచేయండి నాయన. ఈరోజు ప్రభు ఎవరే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించండి. వేదనతున్న వారిని వేదనను విడిపించండి. సమాధానం లేని వారికి సమాధానము దయచేయండి అయ్యా నాయన. స్కూల్ కాలేజీలు రీఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. మరి బిడ్డలందరూ కూడా సిద్ధపడుతూ ఉండగా వారి చదువుల్లో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం తోడుగుండండి. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ యొక్క సన్నిధానములో నాయన ఏ యొక్క సహాయము కోసం ఎదురు చూస్తున్నారు వారికి మీ సహాయం పంపించమని, దినం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.